ఏంది ఎప్పుడుగా ఫోన్లు అడ్డమైనా పట్టుకొని కూర్చుంటారు. ఏదన్నా సినిమా పెట్టొద్దా చూస్తా కదా నేను. ఎప్పుడుగా ఫోన్ అయినా మాట ఉండదు ముచ్చట ఉండదు. మంచి సినిమా పెట్టు, ఎన్టీఆర్ సావిత్రిది ఏమైనా పెట్టే. సరేనే, అయితే యానిమల్ మూవీ పెడతా, చాలా బాగుంటుంది, చూడు ఆ మూవీ. అవునా, అయితే ఆగే జర అద్దాలు తెచ్చుకుంటా, కనిపించాయి కదా, ఆగు. పెట్టు బిడ్డగా పెట్టు, చూద్దాం ఎట్లుంటుందో ఏమో. మస్తు రోజులు ఆయనే సినిమా చూసి, మంచిగా ఉంటుంది కదవా. బాగుంటుంది, బ్లాక్ బస్టర్ మూవీ అది, యానిమల్ చాలా బాగుంటుంది సినిమా, చూడు కావాలంటే. పెట్టు. ఇంగ్లీష్లో ఉందేమే సినిమా అంతా, నాకు అర్థమవుతుందా అదే. అంటే సబ్ టైటిల్స్ ఇంగ్లీష్లోనే ఉంటాయి, సినిమా తెలుగులో ఉంటుంది, చూడరాదా ఊకే. సరే తి. పోరానికి ఎంత ప్రేమనే, తండ్రి అంటే ఎంత ప్రేమ చూడు. అవునవును, చాలా ప్రేమ వాళ్ళ డాడీ అంటే. తండ్రి పుట్టినరోజు అని స్కూల్ నుంచి ఉరకబట్టే పోరడు. ఇంకా తండ్రి చూడే తెలివిలేదు ఆయనతో కూడా, తల్లన్న చెప్పదా. ఏం పోరడే, కాలమే అట్లుంది. అవు గా తుపాకులు తీసుకుపోతారా అరే స్కూళ్ళకు, పోరలు నేర్చుకోరా, గిదేం సినిమానే. కానీ పోరాడు ఎంత ముద్దుగున్నాడు చూడే, చిన్నగా ఎంత ముద్దుగున్నాడు, తెల్లగున్నాడు. అబ్బా ఎంత ముద్దుగా అయింది చూడే, ఎర్ర కోతి లెక్క ఎంత ముద్దుగున్నాడు చూడు, పెద్దగా అయినాక జుట్టు వాడు ఎంత అందంగా ఉన్నాడే పోరడు. అగో దానికి వేరే తోతో పెళ్ళి అయితే గట్లా అడుగుతారానే పోయి, ఏం పోరాడే మంచోడంటే గట్లా. ఓయమ్మో కలికాలం అయింది అమ్మ. పోరు నాయను చూడేవాడు ఎంత హుషారు చేసి పెళ్ళికి ఒప్పించిండు, చూసినావా పోరిని. కానీ అది పద్ధతి కాదే, గట్లా వేరొకరికి చూసిన పిల్లని గట్లా చేసుకుంటారు. అగో బావ మీద గట్ల పోతారా అని ఎవరన్నా, అడవిలో భర్త మీద పోతారు అట్లా, తప్పు కాదు. వాళ్ళకి సవాలక్ష ఉంటాయి, గట్లా పోవద్దు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు. ఓయమ్మో ఓయమ్మో బావని చంపిండేమే, సొంత అక్కమ్మ ఉన్ని. వీడికి ఎక్కడ కోపమే తల్లి, ఓరు నాయను. ఓయమ్మో మళ్ళీ అనిపించదా అనే బాధ అవుతుంది కదా. ఎంతైనా తండ్రి అంటే పంచ ప్రాణాలుగా పూరానికి గట్లా బావకు సపోర్ట్ ఇస్తాడు. పోన్ తీయ బయటికి పోయి మంచి బతుకుతాడు, వాడి కోపం ఎక్కువ కదా, బెదిరించానే బతుకుతాడు, చూస్తే అట్లనే ఉంటాడు. పోయబ్బో గిట్లయిండే మే మళ్ళా ముద్దు ఉండే గిట్ల బొట్ట గిట్ట ఏందే వాడు గట్లయిండు. పోతే మంచి బంగారం సొంటి పిల్లలు పుట్టిరు, కోపం కూడా తగ్గినట్టుంది దీనికి, పిల్లమైతే మంచిగా ఉంది. అవో గాడదాన్ని చూస్తాడేమే వీడు, బంగారం సొంటి పిల్లాన్ని పెట్టుకొని గాదాన్ని చూస్తాడేమే, కొంగలెక్కుంది అది. ఓయమ్మో ఇదట పోయేటట్టుంది కథ అంతా. ఓయమ్మో నేను అనుకున్నానే, ఓరు నాయనో ఆ కొంగ ముండ, బజార్ ముండ, గట్లాంటి ముండలేనే సంసారాన్ని నాశనం చేసే ముండ. అయ్యో అమాయకురాలు అంటే పిల్లనే అది, దానికేం తెలిసేటట్టు లేదే, బజారు ముండ మంచి సంసారంలో నిప్పులు వస్తుంది. ఈ విషయం గా పిల్లకి తెలిస్తే ఊరేసుకొని వస్తుందో ఏం పడోనే, చిన్న చిన్న పోరలు ఉండే ఇట్లాంటి ముండలేనే జీవితాలు నాశనం చేస్తాయి, మంచి మంచి సంసారంలో నిప్పులు వస్తాయి ముండలు. అయ్యో సినిమానే అది. ఆ ముండ కంటే సిగ్గు లేదు, ఆ బాడుకోకి ఏమొచ్చిందే, మల్లెపూస అంటే పిల్లల్ని పెట్టుకొని ఆ కొంగ ముండెంబడి పడ్డాడు దరిద్రుడు. ఈయనపినిగెల్లా ఈయనకి పాడే గట్ట, ఈ ముండ కొడుకు మంచోడు అనుకునేది నేనేనా, అడ్డమైనోడు మంచి పిల్లానికి అన్యాయం చేసిండే దరిద్రుడు రావా. అయ్యో నానే అది సినిమానే, అట్లా తిట్టొద్దు. అయ్యో నాని, అయ్యో ఏమైంది నాని, నాని నాని నాని. అయ్యో నాని, నువ్వు ఈ సినిమాకి ఇట్లా అంటే అర్జున్ రెడ్డి చూస్తే ఏమైపోతావు.